హాయ్! హలో! వెల్కమ్ టు ఆకాష్ ఏకే యూట్యూబ్ ఛానల్. టైమ్ వచ్చేసి 11:26 నైట్. ఇది కర్నూలు రైల్వే స్టేషన్. మేము కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి యలంకకి వెళ్ళాలి. వయా కాచిగూడ టు యలంక ఎక్స్‌ప్రెస్. 12:40కి కర్నూలుకి రావాల్సిన ట్రైన్ 1:12కి వచ్చింది. మేము యలంకకి వెళ్ళి, యలంక నుంచి మోక్షగుండం విశ్వేశ్వర టెర్మినల్‌లో ఇంకొక ట్రైన్ డిపార్చర్ ఉంది. అండ్ అక్కడి నుంచి మేము మదురైకి వెళ్తున్నాం. అండ్ ఈ ఎపిసోడ్ అండ్ కమింగ్ ఎపిసోడ్స్‌లో తమిళనాడులోని ఫేమస్ ప్లేసెస్ లైక్ మదురై, రామేశ్వరం, తంజావూర్, శ్రీరంగంకి మేము వెళ్తున్నాం. అవన్నీ మీకు నేను వ్లాగ్స్ చేసి పెడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదురై టెంపుల్‌లో మనకి ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి ఎటువంటి పర్మిషన్ లేదు. సో, మదురై లోపల టెంపుల్ లోపల ఎటువంటి వీడియోస్ తీయనీకి రాదు. అండ్ ఇది వచ్చేసి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర టెర్మినల్ బెంగుళూరులో ఉంది. సేమ్ చూడనికి ఒక మినీ ఎయిర్‌పోర్ట్‌లా ఉంది. అండ్ ఇక్కడ మేము ఎలక్ట్రిక్ బగ్గి తీసుకుంటున్నాం. ఎందుకంటే మా ట్రైన్ 4థ్, 5థ్ ప్లేస్‌లో ఉంది. మేము వెళ్ళే ట్రైన్ నాగర్కోయిల్ ఎక్స్‌ప్రెస్ మోక్షగుండం విశ్వేశ్వర టెర్మినల్‌లో 5:15కి వెళ్తుంది. అండ్ మదురై జంక్షన్‌లో మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 2:45కి డ్రాప్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇన్నర్ టికెట్స్ కౌంటర్ అండ్ రెస్ట్ రూమ్స్ అండ్ ఇది ఎలక్ట్రిక్ బగ్గీస్. మనకు మొత్తం టూర్ ఏమో ఆల్రెడీ వీడియో తీస్తున్నాం. మీరు అది వ్యూ వీడియో తీస్తున్నాం. చర్చేమో అది. అంటారబ్బో ఖర్చుకే పెట్టాలా కానీ మిగిలిచ్చే ఏది అండ్ హిస్టరీకి వచ్చేసేపాటికి ఇక్కడ పార్వతీదేవి మీనాక్షి అమ్మవారిగా 3 స్తంభములతో పుట్టి ఉంటుంది పాండ్యరాజుకి. అండ్ ఎప్పుడైతే సరైన వధువుని పెళ్లి చేసుకుంటుందో అప్పుడు అమ్మవారు బాగా ఎత్తారని రాజు పూర్వీకులు చెప్తారు. అండ్ ఇక్కడ స్వామివారు శివుడు వచ్చేసి సుందరేశ్వరుడిగా వచ్చి అమ్మవారికి వివాహం చేసుకున్న ప్లేసే ఈ మధుర. ఇక్కడ పార్వతీదేవి మీనాక్షి అమ్మవారిగా, శివుడు సుందరేశ్వర స్వామిగా భక్తులతో పూజించబడతారు. అండ్ ఇది వచ్చేసి మేము వెస్ట్ గోపురం, పడమర గోపురం. అండ్ మీరు ఏ గోపురంలో ఎంటర్ అవుతుందో
చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే చూడనీకి అన్నీ ఒకేలాగా ఉంటాయి. వెయ్యరు బయట పడేస్తుంది. Like, share, subscribe to Akash Eki YouTube channel. See you in next episode in Madurai sightseeing.